అసిడిటీ ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే చెప్పినరో వాళ్ళకి కూడా ఎదల అంటే నొప్పులేసినట్టు ఎదలు కాలినట్టు అనిపిస్తుంది, మోషన్స్ వస్తాయి అండ్ బ్రీతింగ్ కూడా ఒక్కొక్కసారి కష్టమవుతుంది. సో ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి. సో నిజంగా గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ దీనికి హార్ట్ ప్రాబ్లమ్కి ఈ రెండింటి కూడా డిఫరెన్స్. సో జనరల్గా చెస్ట్ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే అది డాక్టర్ వల్లనే సాధ్యం. ఓకేనా. జనరల్గా అసోసియేట్ సిమ్టమ్స్ అంటే 35 ఏళ్ళు వయసు గలవారు జనరల్లీ మోర్ దాన్ 35 ఇయర్స్, నేనైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు లోపల ఛాతీలో నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజిస్ట్ని కలవండి ఇమ్మీడియట్గా. లేదు అని ఇప్పుడు చాలామంది అనుకుంటారు అందరు అన్ని టెస్ట్ చేసిండు ఏం లేదని చెప్పిండు అంటే నువ్వు అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ, మనకు సంతోషం ఉంటుంది ఏం లేదని చెప్పింది సార్ అట్లీస్ట్ నేను బాగానే ఉన్నా, సైకలాజికల్ అట్లీస్ట్ నార్మల్ ఉంటావు, అట్లీస్ట్ నువ్వు ఇంటికి వెళ్తావు ప్రశాంతంగా ఉంటావు, ఏమీ లేదనే ఫీలింగ్లో ఉంటావు. చాలా మంది చేస్తారంటే నాకు తెలిసి గ్యాస్ నొప్పే, నేను వెళ్ళి చిన్నగా ట్యాబ్లెట్ లేదంటే ఊర్లో అయినా చిన్న డాక్టర్ వాళ్ళని కలిసి ప్యాంటాప్ ట్యాబ్లెట్ వేసుకోవడము, హోమేజ్ ట్యాబ్లెట్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చేసి తర్వాత ఇంకా తగ్గలేదు ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి అప్పుడు కొంచెం డిలేడ్గా వస్తారు. సో వీళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఇంట్లో వాళ్ళకైనా హ్యాబిట్స్ ఫస్ట్ అడగాల్సింది, బాబు ఏమైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నదా, ఏమన్నా ఫ్యామిలీలో షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ని ప్రయారిటీకి పెట్టుకోవాలి. సిమ్టమ్స్ నీ చెస్ట్ పెయిన్ డిఫరెన్షియేట్ కాకపోయినా ఛాతీలో మంట వస్తుంది, నువ్వు గ్యాస్ అని నువ్వే డాక్టర్ కాదు కదా అనుకోవడానికి, ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకో, అట్లీస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా చూసి బాబు నీకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఈసీజీ మీరు మ్యాక్సిమం చిన్న హాస్పిటల్కి వెళ్తే 100 రూపాయలు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఫ్రీగా చేస్తాం. 80% 70 to 80% అనుకోండి ఈసీజీలు తెలిసిపోతుంది. 70 to 80% 70 నుంచి 80% అంటే 100 మందిలో 70 నుంచి 80% స్క్రీన్ అయిపోతున్నారు కదా, యూ విల్ బీ హ్యాపీ. 70 to 80% ఈసీజీ నార్మల్ ఉంది అంటే 70 to 80% యువర్ హార్ట్ ఇస్ ఓకే అని అర్థం. బట్ నేను హార్ట్ అటాక్ లేదని చెప్పలేను, ఈసీజీ నార్మల్ అంత మాత్రం హార్ట్ అటాక్ లేదని కాదు. ఈసీజీ నార్మల్ అంటే 70% యూఆర్ అష్యూర్డ్, 70 to 80% యూఆర్ అష్యూర్డ్. దీన్ని మళ్ళీ ఇంకా నొప్పి అట్లనే ఉంది, సో ఈసీజీతో పాటు 2D యాడ్ చేస్తాం, దాంతోపాటు ట్రోపోనిన్ టెస్ట్ అని చేస్తాం. సో ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత యువర్ సెన్సిటివిటీ విల్ ఇంక్రీస్ టు 95%. ఓకేనా. ఇంకా సార్ ఇంకా 5% ఉంది కదా, 90% అంతా బాగానే ఉంది. ఈ 5% అనే వాళ్ళకి డాక్టర్ చూసి రియల్గా రిక్వైర్మెంట్ ఉంది, ఛాతీలో నొప్పి ఉంది అంటే యాంజియోగ్రామ్ టెస్ట్ పంపిస్తుంది. యాంజియోగ్రామ్ చూసినాక 100% తెలిసిపోద్ది కదా నరాలు ఎట్లున్నాయి ఏంటి అనేది. కానీ అందరికీ సేమ్ యాంజియోగ్రామ్.